నిజంగా మనకు తండ్రి అనగానే యేసు ప్రభు వారి శిష్యులు ఒకసారి వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి, ఎలా ప్రార్థన చేయవలనో మాకు తెలియటం లేదంటే ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఇలాగ చెయ్యండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లే భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక. ఇలాగూ ప్రభువారు ఆ ప్రార్థన, ఎప్పుడన్నీ దేవుని చిత్తమైతే ఆ ప్రార్థనలో ఉన్న అర్థాలు చెబుతాను. తండ్రిని దేవుణ్ణి ఎలా పిలవమన్నాడంటే, పరలోకమందున్న నా తండ్రి అని పిలవమని చెప్పాడు. దేవుడు మీకు తండ్రి అని చెప్పాడు. హల్లెలూయా. ఇది ఎంత విచిత్రమో దయచేసి గమనించండి. చాలామంది దేవుణ్ణి తండ్రి అని పిలిచే భక్తులు ఉండరు, అసలు లేరు నాకు తెలిసి. ఒకే ఒక భక్తులు క్రైస్తవులు అనబడుతున్న వారు, పరలోకములో ఉన్న మాకొక తండ్రి ఉన్నాడు, పరలోకములో మాకొక తండ్రి ఉన్నాడని అభయం ఇచ్చేటువంటి పదం వాడమని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఒక సెకండ్ ఆగుదాం. భూ సంబంధమైన తండ్రి లేని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నాకు తండ్రి లేడు, ఉంటే బాగుండేదేమో, ఉంటే నాకు ఈ కర్మ వచ్చేది కాదేమో అనుకుంటున్నటువంటి వారులారా, ఇప్పుడు ఈ మాటను బట్టి మీ తండ్రి ఎక్కడున్నాడు చెప్పాలి మీరే. మీ పరలోకపు తండ్రి అంటే కన్న తండ్రి లేకపోయినా తల్లి గర్భములో నిన్ను రూపించిన నీ తండ్రి పరలోకములో ఉన్నాడు అని అర్థం. ఈ తండ్రి కొంతకాలమే ఉంటాడు, అన్ని కాలాలలో బ్రతకలేడు. కొంతకాలం ఉండి వెళ్ళిపోతాడు ఆ తండ్రి. అన్ని కాలాలలో నిన్ను విడిచిపెట్టిన నీ తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. నీ కన్నీళ్లు చూస్తాడు, నీ కష్టము చూస్తాడు. ఆడపిల్లల విషయం దగ్గరికి ఒక సెకండ్ వద్దాం. నా తండ్రి ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చేవి కాదు, ఈయన సంగతి తేల్చేవాడు, నన్ను తిడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అనుకునే ఆడపిల్లలు ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా? మీ తండ్రి లేడు కనుక ఆ తండ్రి జోక్యం చేసుకుంటాడంటాను నేను. స్తోత్రం చెప్పాలి. నీ శరీర సంబంధమైన తండ్రి లేకపోయినా పరలోకమందున్న నీ తండ్రి నీ పట్ల అద్భుతమైనటువంటి బాధ్యతను తీసుకునే తండ్రి ఉన్నాడని నమ్మిన వారు ఒక్కసారి ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ తండ్రిలో కుప్పలు మంచి మంచి గుణగణాలు కనిపిస్తాయి, అద్భుతమైన గుణగణాలు కనిపిస్తాయి. భూమి మీద ఉన్న ఏ తండ్రిలో కూడా ఇలాంటి మంచితనం చూడలేము. కానీ అలాంటి తండ్రి మనకు పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడిద్దరు ముగ్గురు నా తండ్రి నా ప్రభువా అని మనం వేడుకుంటే మనతో ఉంటాడు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, నేను చిన్నప్పుడు మా నాన్న పట్టుకొని ఏడ్చిన సందర్భాలు 1-6 ఉన్నాయి. ఎందుకు? ఎవడైనా కొడితే, ఎవడైనా తిడితే మా నాన్న దగ్గరికి వచ్చి ఆడు కొట్టాడు నాన్న అని చూపించిన సందర్భాలు ఉన్నాయి. నాకు వయసు వచ్చిన తర్వాత మా నాన్న పట్టుకొని ఏడ్చిన సందర్భం ఒక్కటి కూడా లేదు. దయచేసి గమనించాలి. ఒకవేళ నాకు కష్టాలు రాలేదా? వచ్చినాయి. బాధలు వచ్చినాయా? వచ్చినాయి. కానీ ఇప్పుడు మా నాన్న పట్టుకొని నేను ఏడ్చిన సందర్భాలు రాలా. కానీ నా పరలోకపు తండ్రి పాదాలు పట్టుకొని ఏడ్చిన సందర్భాలు పలుమార్లు ఉన్నాయి, అనేక మార్లు ఉన్నాయి. నా హృదయం అంతటిని దేవుని దగ్గర కుమ్మరించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నాకు వచ్చిన సమస్యలలో నా కన్న తండ్రి కూడా తీర్చలేని సమస్యలు నా పరలోకపు తండ్రి తీర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు గమనించాలి. కన్న తండ్రి దగ్గర కొన్నిసార్లు ఆయన సామర్థ్యం ఇంతవరకే అని మనం ఏడవలేం.
మా నాన్న దగ్గర ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన మాత్రం ఏమి ఇస్తాడు పాపం అనే మన మనసులో ఉంటుంది. ఎందుకంటే తండ్రి బలహీనుడవ్వచ్చు, తండ్రి పేదవాడై ఉండొచ్చు, మనకొచ్చిన సమస్యను పరిష్కరించలేని సామర్థ్యం లేనటువంటి తండ్రి అయి ఉండొచ్చు. కానీ అన్ని సమస్యలు అన్ని వేళలా ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా ఏ వయసులోనైనా, అర్థమవుతుందా, ఏ వయసులో మనమున్నా, ముదిమి వచ్చే వయసులో ఉన్నా మన భారాన్ని భరించే మన తండ్రి పరలోకమందున్నాడు. ఏమంటారు? ఈయన గురించి 1-2 విషయాలు చెబుతాను మీకు. హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. మీ అపరాధములను క్షమించే తండ్రి, క్షమించే తండ్రి అని చెప్పాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 చివర్లో ఉంటుంది. ఒక మాట చూద్దామా? ఏం క్షమిస్తాడు ఆయన? మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అన్నాడు. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైన మాట. నీ దుఃఖానికి, నీ కష్టానికి, నీ అనారోగ్యానికి, నీ శాపగ్రస్తమైనటువంటి జీవితానికి కారణము మన అపరాధములనే సంగతి కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న కుమారుడు తప్పిపోయాడని బైబిల్లో ఉంది. తప్పిపోవడం కాదు, కావాలని పోయాడు. కావాలని ఆస్తి వచ్చిందని తండ్రిని కాదనుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను ఎంత స్పీడ్గా వెళ్ళాడో అంత స్పీడ్గానే తన ఆస్తి అంతా కరిగిపోయింది. ఎందుకంటే తనకు దురలవాట్లు, బెట్టింగులు, దెకపోలి అని ఒక 10 పట్టణాలు ఉంటాయి. దెక్క అంటే 10. ఆ 10 నగరాలలో, ఇప్పుడు మనకి సికింద్రాబాదు, హైదరాబాదు జంట నగరాలు అంటారు. మన గుంటూరు, కృష్ణ, అదే గుంటూరు, విజయవాడ జంట నగరాలు అంటారు. అలాగే 10 నగరాలు ఉంటాయి. 10 నగరాల్లో ఒక నగరానికి వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆ శిథిలాలు ఇంకా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అవి దాదాపు ఒక 200-300 ఎకరాలు ఇప్పటికీ ఆ శిథిలాలు ఉన్నాయి. అక్కడ పేకాట ఆడొచ్చంట ఆ రోజుల్లో. అదే బెట్టింగులు, గుర్ర పందాలు, వేశ్యలు, రకరకాలైనటువంటి దురలవాట్లకి డబ్బున్నటువంటి వాడికి ఎంతైనా తొలతూగే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతానికి ఆడు వెళ్ళాడు. వెళ్ళి డబ్బులు 3 రోజుల్లో కాజేసుకున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, తండ్రి ఆస్తి అంతా అయిపోయింది. సహజంగా ఆడికి అనారోగ్యం కూడా వచ్చింది, తిండి లేదు. ఇప్పుడు ఆడొక్క విషయాన్ని గ్రహించాడు. నేను తీసుకున్న నిర్ణయము సరైనది కాదు, నేను చేసిన సహవాసం సరైనది కాదు. ఇప్పుడు నేను ఇక్కడుండి చచ్చిపోవడం కంటే నా తండ్రి దగ్గర చాలామంది కూలి వాళ్ళకు భోజనం దొరుకుతుందని నేను అక్కడికి వెళ్ళి కూలి వారిలో ఒకడుగా ఉంటాను. ఇది వాడి నిర్ణయం. దయచేసి గమనించాలి. ఎందుకంటే ఆడు చేసిన తప్పేమిటో ఆడికి తెలుసు. అందరూ గ్రహించరు. ఇలాంటి బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. ఇలాంటి బుద్ధిమంతులే గ్రహిస్తారు. నేను కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, ఎందుకంటే నేను చేసిన యదవ పని సరైనది కాదు. ఒకడు తప్పు చేసి కూడా నువ్వు తండ్రివి కాబట్టి క్షమించలేవా, చేర్చుకోలేవా అని మళ్ళీ రుబాబు చేసేటువంటి దుర్మార్గులైన కొడుకులు ఉన్నారు. ఈడు అలాంటి కొడుకు కాదు. అలాంటి కొడుకుల్ని గేటు కూడా తీయడు ఏ తండ్రి అయినా. పశ్చాత్తాపం ఉన్నప్పుడు మాత్రమే లోపలికి రావడానికి అధికారం ఉంటుంది. వీళ్ళలో పశ్చాత్తాపం ఉండి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి కూలివారిలో ఒకడుగా ఉండాలని వెళ్ళాడట. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే ఈడు వెళ్తూ ఏం ఊహించాడంటే, ఇప్పుడు వెళ్ళగానే నా తండ్రి తిడతాడు, పడతాను. నా తండ్రి 2 దెబ్బలు కొడతాడు, పడతాను. ఇంట్లో నుంచి గెంటేస్తాడు,
వెళ్ళను, కాళ్ళు పట్టుకొని ఏలబడతాను, ఇలా అనుకుంటూ వెళ్ళాడు. ఈడు అనుకున్నట్లు జరగల. అక్కడ ఈడింకనో దూరముగా ఉన్నప్పుడే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ఆడిని ముద్దు పెట్టుకుంటున్నాడట. ఒక చిన్న పిల్లవాడిని ముద్దు పెట్టుకున్నట్లు. ఆల్రెడీ ఆడు పందులతో తిరిగాడు, కంపు కొడుతున్నాడు. దయచేసి గమనించాలి, మురికి పందులతో తిరిగినటువంటి వాడిని ముద్దు పెట్టుకోగలిగిన ప్రేమ ఆ తండ్రిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ప్రభువు చెప్పిన ఉపమానం. అంటే ఒరే మానవుల్లారా, ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో మీ ఎడల నేను కూడా అంతే ప్రేమ కలిగి ఉన్నాను. స్తోత్రం చెప్పగలరా? మీ దృష్టిలో నేను మంచివాడిని కాదు, నేను నేరస్తుడు నిన్ను నీవు అనుకుంటున్నావు. నువ్వెంత నేరస్తుడు అయినా, ఎంత బుద్ధి లేనటువంటి వాడు అయినా, ఎంత పాపిష్టి క్రియలలో ఉన్నా, తిరిగి నా దగ్గరకు వస్తే నా హృదయంలో నీకు స్థానం ఇచ్చే తండ్రిని నేను. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటిది. నేను ఈ ఉదయకాలంలో ఈ పరలోకపు తండ్రికి ఉన్న మంచి మనసు ఏమిటంటే, మన నేరములు ఎంచని వాడు మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి. మన నేరములను ఎంచని వాడు, లెక్కైనటువంటి వాడు, దెప్పి పొడవని దేవుడు. లోక మనుషులైతే నువ్వు అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఇలా చేసావు కదా అంటారు. కానీ ఈ తండ్రి ఏనాడు నేరములు ఎంచేవాడు కాదు, క్షమించే మనసున్న తండ్రి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఈ తండ్రి, ఈ పరలోకపు తండ్రికి ఉన్న బాధ్యతలు గుర్తు చేస్తాను. అదే 6వ అధ్యాయం 31వ వాక్యములో మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, చూడు తల్లి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారపడుదురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏం కావలెనని బైబిల్ చెబుతుంది, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారమును 68వ కీర్తనలు ఎక్కడో ఉంటుందట్టుంది, నాకు గుర్తులేదు, తర్వాత చదవండి. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. స్తోత్రం చెప్పాలి. ప్రియులరా, మీరు ఒకసారి ఆలోచించండి. తండ్రి లేని వారి గురించి చెబుతున్నా. మనకు తండ్రి ఉన్నా ఈ తండ్రితో సమానులైన తండ్రి మరి భూమి మీద ఎవరు ఉండరు అనేది నువ్వు గ్రహిస్తే మంచిది. హల్లెలూయా. ఆ తండ్రి, మనల్ని క్షమించే తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన తండ్రి, ఇదే తండ్రి మన భారమును అనుదినము మన భారమును భరించడమే కాదు, మనకి ఏది అవసరమో ఇచ్చే తండ్రి. హల్లెలూయా. నమ్ముతారా మీరు? మా ప్రతి అవసరం నా తండ్రి ఇస్తాడని. చాలా నిండు వందనాలమ్మ మీకున్న విశ్వాసాన్ని బట్టి. నిజమే. చూడండి, భూమి మీద ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే ఈ ప్రజలందరి గురించి భారం ఎవరి మీద ఉందో తెలుసా? దేవుని మీదే ఉంది. ఆయన నీళ్ళు ఇస్తున్నాడు, భోజనం పెడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుండి మనకి నీళ్ళకి భోజనానికి కొరత లేదు, అయినా మనం దేవుణ్ణి పట్టించుకోవటంలా. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి లేనిటువంటి జనాంగం భూమి మీద చాలా విచ్చలవిడిగా బ్రతికేటువంటి వారు ఉన్నారు. అయినా ఆయన భోజనం పెడుతున్నారు. అప్పుడప్పుడు ప్రకృతే కాస్తంత దేవుని మనస్సు నొచ్చుకోవడం చూసి కాస్తంత వికృతమైద్దంట. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఎంకమ్మ సుబ్బమ్మలాగా ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? చాలు, మరలా చెప్పను. హల్లెలూయా. అప్పుడప్పుడు ఈ దుర్మార్గులు దేవుడిచ్చిన భోజనం తిని, దేవుడిచ్చిన నీళ్లు త్రాగి, ఆయన ద్వారా బ్రతికి ఆయన మీద తిరుగుబాటు చేస్తారేంటి?
నా చిన్నప్పుడు వర్షాలు పడకపోతే మా ఊళ్ళో గంగానమ్మ తల్లి ఉంది. అక్కడికి కప్పం కప్ప తల్లి నీళ్ళ నీళ్లు పోసి మొర్రో మొర్రో అని ఏదో పాట ఉంటుంది. ఆ పాట పాడుకుంటూ ఊరేగింపుగా వెళ్ళేవాళ్ళం. అందులో మా నాన్న మా అమ్మ మేమందరం బోనాలు ఎత్తుకొని డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అది తప్పు పట్టట్లేదు. కానీ నేను ఇప్పుడు ఆలోచించేది ఏమిటంటే, కప్పని హింసించి యాలగట్టి అది బ్యాక్ 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 ఒరే ఎదవల్లారా, నీళ్ళల్లో ఉన్న నన్ను పట్టుకొచ్చి తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఏలగట్టారు ఏందిరా, నన్నేం చేయమంటారా అంటే దాని మీద కడవలు నీళ్లు పోసి, ఆ ఉన్న నీళ్ళు కూడా నీళ్లు పోసి మేము ఒకప్పుడు మొర్రో మొర్రో అంటే అది మాత్రం ఏం చేసింది, నాకు నీళ్ళు లేక వస్తున్నాను రా మొర్రో అని ఏడవటమే తప్ప అది వర్షం కురిపించదు కదా. మీకు అర్థం కాలేదా? అంటే ఆ ఉద్దేశం ఏమిటంటే, కప్ప బేగ 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 అంటే మేఘాలు కదులుతాయా? చెప్పరేంటమ్మా, మేఘాలు ఏం కదలవు కదా. ఎలీనోనా ఎలీనో ఇప్పుడు వచ్చిందంట, దాని దెబ్బకి మేఘాలు పోతున్నాయి, దట్టమైన మేఘాలు లేవు, వర్షాలు రావు. అర్థమవుతుందా? భయపడి చస్తున్నారు. మనం కాదు, శాస్త్రవేత్తలు భయపడుతున్నారు, వాతావరణ శాఖ వారు భయపడిపోతున్నారు. మంచినీళ్ళు జాగ్రత్తగా వాడుకోండి, బకెట్లు పాడు చేయకండి. నీళ్ళు ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది. మీరు ఇన్నిసావరగా ఒక్క చీరకి ఏడొకటి జాడించకండి. నీళ్లు లేవు, నీళ్లు రావటం లేదు. ఇప్పటికే హైదరాబాదు నగరంలో అర్థమవుతుందా, ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి ఒక ట్యాంకీ వస్తే నీళ్లు పట్టుకుంటున్నారట. ఇప్పుడు 2027 నాటికి మంచినీళ్ళు లేక సగం ఖాళీ అయిద్దని భయపడి చచ్చిపోతున్నారు. ఎట్లా మంచినీళ్ళు ముందు పంటల పక్కన పెట్టండి, మంచినీళ్ళు లాగి చావాలి కదా. ప్రియులారా, మీరు గమనించండి, ఇన్ని కోట్ల మంది గుర్తించాలి కదా, మా తండ్రే మాకు నీళ్ళు ఇస్తాడు, ఆయన నీళ్ళు ఇచ్చే దేవుడు. మీరు సంసోన్ అనే ఒక భక్తుడిని చూడండి, 1000 మందిని చంపేసి ఏతాము లోయ దగ్గరికి వెళ్ళి, ప్రభువా మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళు అని అడిగాడట. ఎంత విశ్వాసమో చూడండి. మంచి నీళ్ళు ఇవ్వండి ప్రభు అనగానే అక్కడ ఒక లోయని, ఒక గోతిని చీలిస్తే తేట నీళ్లు ఉబికినాయట. అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగాడు. హాగరు తన కొడుకుని తీసుకొని వెళ్ళి, ఆ ఎడారిలో ఈ చావు నేను చూడలేనని అక్కడ పడుకోబెట్టి ఆకాశమందున దేవుని వైపు చూసి, దేవుడా బిడ్డలను కనగలను కానీ వాడికి మంచి నీళ్ళు నేను ఎక్కడ తెచ్చివ్వగలను, వాడికి భోజనం నేను ఎలా పెట్టగలను ప్రభు, వాడిని నేను బ్రతికించగలనా అని ఆ తల్లి బిడ్డ చావు చూడలేక ఏడుస్తుంది. అంత దూరం పడుకోబెట్టి ఆకాశమందున దేవుడు ఆ తల్లి కన్నీళ్లు చూసి, అక్కడ ఎడారిలో ఆ నీరు ఆ గోతిని చీలిస్తే అక్కడ బుడుబుడు 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 నీళ్లు ఉపికినాయి. ఇప్పటికీ ఉందట ఆ ఓట. హాగర మొర్ర దేవుడిని మంచి నీళ్ళు ఇచ్చాడు. వినాలి మీరు, మంచినీళ్ళు ఇచ్చిన దేవుడే ఆహారం ఇస్తాడు, ఆహారం ఇచ్చిన దేవుడే నీకు వస్త్రాలు ఇస్తాడు, వస్త్రాలు ఇచ్చిన దేవుడే నీ ఇల్లు వాకిళ్ళు ఇస్తాడు, నీ అవసరాన్ని తీరుస్తాడు, నీకు బిడ్డలను ఇస్తాడు, నీకు జాబుని ఇస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామనుకున్నారు? ఆ తండ్రిని కలుసుకోవడానికి, ఆ తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యము నాకు మర్చిపోయాను, సాక్షులమయ్యా. కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందేదం.
ఏం పాట అది? ఓహో, ఆనందయాత్ర. ఆనందయాత్ర ఇంకొద్దులే బాయ్. హల్లెలూయా. ఆ పాటలన్నీ మర్చిపోయాను నేను, ఎందులో ఉందో కూడా నాకు అర్థం కాలేదు. ఆ పదాలు మాత్రం గుర్తున్నాయి. కృతజ్ఞత లేనటువంటి వారు కూలిపోయారే తప్ప కృతజ్ఞత కలిగినటువంటి వారు కరువులో కూడా పోషించబడ్డారు. స్తోత్రం. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి అంత మంచివాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా మీకు? అక్కడ ఒక మాట ఉంది, 6వ అధ్యాయం 4వ వాక్యములో, మత్తయి సువార్త 6:4 ఒక మాటను చూడబ్బాయి. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నేను చెప్తున్న మాటలు ముఖ్యమైన మాటలు గుర్తుపెట్టుకోండి. నీ తండ్రి ఎంతటి మురికి, ఎంతటి పాపిష్టి క్రియలలో మనమున్నా, ప్రభువా నీవు తప్ప నాకెవరూ లేరు, నాకు ఆ మురికొద్దు, ఆ లోకమొద్దు, నువ్వు కావాలి అంటే క్షమించగలిగిన పెద్ద మనసున్న దేవుడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడే ఆయన. రక్తంతో నిన్ను శుద్ధి చేసి తన బిడ్డగా స్వీకరిస్తాడు. తండ్రి నాకు తినడానికి వస్త్రాలు, కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం, ఉండడానికి నివాసం నువ్వు నాకు ఇవ్వమంటే ఇవన్నీ మీకు కావాలని నీవు సిద్ధపరిచే దేవుడు నీ పరలోకపు తండ్రి. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఏంటి మీరు సంతోషంగా లేరేంటి? రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంటాడు. హల్లెలూయా చెప్పండి. ఓ మాట చెబుతాను నేను. నువ్వు ఏ కష్టం చేసినా మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడండి. నేను మా అమ్మ మా నాన్న గురించి ఒక మాట చెబుతాను. మా అమ్మ పెళ్ళి అయ్యేసరికి మా అమ్మ పెళ్ళైన తర్వాత అనుకుందాం, మా పెదనాన్న మా పెద్దమ్మ చనిపోతే వాళ్ళకు 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. పెళ్ళైన కొత్తలోనే, నేను ఇంకా పుట్ల, మా అమ్మ పెళ్ళైన 5 సంవత్సరాలకు పుట్టాను నేను. ఆ 3 పిల్లలు పోషించాలి. ఆ కూలి పని చేసుకొని తిండి లేని దినాల్లో. తర్వాత మా తాతకు పక్షవాతం వచ్చి చచ్చిపోతే మా మామయ్య వాళ్ళు 2, మా చిన్నమ్మోళ్ళు 1, 4 ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళు చిన్నవారే, అంటే పెళ్ళిళ్ళు కాల ఇంకా. వీళ్ళందరినీ వాస్తవంగా చెప్పాలంటే విపరీతమైన కష్టం చేసి వారికి ఒక ముద్ద ఉమ్మడి కుటుంబంగా, ఇటు వీళ్ళని అటు వాళ్ళని ఉమ్మడి కుటుంబంగా ఉండి మా అమ్మ మా నాన్న కష్టపడ్డారని చెప్తారు. ఇప్పుడు మా చిన్నమ్మోళ్ళు కూడా చెప్తారు. మా అమ్మ మా నాన్న చెప్పిన మాట కాదు, మా చిన్నమ్మోళ్ళు చెప్పే మాట, మా అన్నోళ్ళు చెప్పే మాట. వాళ్ళు కష్టపడి వాళ్ళకి కలిగిన దానిలో నుండే నడిపించుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి నిలబడి చేశారు. ఇది సహజంగా పెళ్ళైన తర్వాత ఎవరి దారిని కొడుకులే చూడరు, వాళ్ళే ఉంది గుర్తుపెట్టుకుంటారు, ఎవరి దారిని వాడు వెళ్ళిపోయాడు. కానీ నేనేమంటానంటే, రహస్యమందు వీళ్ళకి కనపడకుండా చూస్తున్న దేవుడు ఉన్నాడే, వారు చివరి దినాలలో మహారాజుల్లాగా పెట్టి 6 పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మాకు కూడా ఇచ్చాడు దేవుడు. ఇది వాస్తవమని నేను నమ్ముతున్నా. స్తోత్రం చెప్పాలి. నేను మీతో చెప్పే మాట ఏమిటంటే, నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు ప్రతిఫలం వస్తుందా? నా కుటుంబం కొరకు నేను ఇంట్లో పెద్ద కొడుకుని పెద్ద కోడల్ని ఇంత కష్టపడుతున్నాను, నాకు ప్రతిఫలం వస్తుందా? నా ప్రయాసను ఎవరు చూస్తారు? నా కష్టం ఎవరు చూస్తారు అనే భావన కొంతమందిలో ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉండి కష్టపడినా నీ కన్నులకు కనపడని దేవుడు ఒక ఆయన పైన ఉన్నాడు, రహస్యంగా నిన్ను చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రహస్యంగా నిన్ను
చూస్తున్నాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ పరిచర్యలో కూడా నువ్వు కష్టపడడం నీ దేవుడు చూస్తాడు. నీ కుడి చేయి ఇచ్చింది ఎడం చేయికి తెలియకుండా ఇస్తావే, దానిని దేవుడు చూస్తాడు. మనుషుల చేత మనుషులు మమ్మల్ని గుర్తించలేదు. నిన్న 10,000 ఇచ్చాను పాస్టర్ గారు, సంచిలో వేశాను, నేను సంచిలో వేశాను, మీరు చూడలేదుగా అని చెబుతుంటారు కొంతమంది. నువ్వు సంచిలో వేసిన దాన్ని నేను చూడను కానీ నీ దేవుడు చూస్తున్నాడు. నీకు ఎంతమందికి అర్థమవుతుంది? అంటే నేనేమి చూస్తే నేనేమన్నా ప్రతిఫలం ఇస్తానా? నువ్వు ఇచ్చిన దాన్ని సేవలో ఖర్చు పెట్టడమే నా చేతనవును కానీ ప్రతిఫలం ఇచ్చే పరిస్థితులు నీ తండ్రికి తెలుసు. కష్టపడి నీ బిడ్డల కొరకు ఎంత కష్టపడుతున్నావో, నీ కుటుంబం కొరకు ఎంత కష్టపడుతున్నావో, పరిచర్య కొరకు ఎంత కష్టపడుతున్నావో, నువ్వు పడుతున్న వేదన ఏంటో, నీ కన్నీళ్ళు ఏమిటో మనుషులకు తెలియకపోవచ్చు. మనుషులు కొన్నిసార్లు గాయపరుస్తారు. ఏంటి నువ్వు పడే కష్టం, బోడి కష్టం, గడి గుడ్డు కష్టం, ఇలాగూ నిన్ను మరలా గాయపరచవచ్చు. కానీ నీ పరలోకపు తండ్రి నీ కష్టము, నీ బాధ, నీ వేదన, ఏమండి నువ్వు చేసిన ఆ మంచి మనసుకి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆయన పరలోకములో ఉన్న తండ్రి అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఊరికే 3 మాటలు గుర్తు చేశాను, ఎన్నో ఉన్నాయి ఆ మహోన్నతుడు ఇచ్చేవి. నీ పరలోకపు తండ్రి నిన్ను క్షమించి కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని రక్షించి ఆయన ఇంట్లో చేర్చుకునే మనసున్న తండ్రి, నీ ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రి, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే తండ్రి పరలోకములో ఉన్నాడు. ఓకే, హల్లెలూయా.